రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దీపికా పడుకునే హీరోయిన్గా, బిగ్ బి అమితాబ్ బచ్చన్ అత్యంత కీలకమైన పాత్రలో నటించిన కల్కి 2898 ఏడి జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ చిత్రం ఫస్ట్ డే టాక్ ఎలా ఉందో చూద్దాం. ముందుగా చెప్పుకోవలసింది ఈ చిత్రంలోని విజువల్స్. ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ వరకు విజువల్స్ అత్యద్భుతంగా కుదిరాయి. విజువల్స్తో పాటుగా అనేక మంది ఆర్టిస్టులు కూడా మనకు స్క్రీన్పై కనబడుతూ ఉండడంతో చాలా గ్రాండియర్ అపీరెన్స్ మనకు కనబడుతుంది. అంతేకాకుండా ఎన్నో సీన్స్ జా డ్రాపింగ్గా ఉన్నాయి. అయితే ప్రభాస్ గారి క్యారెక్టర్ స్కెచ్ని, ఆయన స్క్రీన్ స్పేస్ని ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. ఎందుకంటే ఆయన స్క్రీన్పై 30 మినిట్స్ రన్ టైం అనంతరమే కనబడతారు. అంతేకాకుండా ఆయన క్యారెక్టర్ పవర్ఫుల్ రోల్గా కాకుండా మార్వెల్ ఫన్ క్యారెక్టర్గా మనకు కనబడుతూ ఉంటుంది. స్క్రీన్ టైం విషయానికి వస్తే అమితాబ్ గారు, దీపికా గారు ఎక్కువ స్పేస్ని డామినేట్ చేస్తారు. కాగా దర్శకుడు నాగ్ అశ్విన్ గారు తనకు చాలామంది యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ తెలుసు అనే విషయం నిరూపించుకోవడం కోసమే వారిని క్యామియో రోల్స్లో చొప్పించడం జరిగిందని అనిపిస్తుంది. సంతోష్ నారాయణన్ గారి బీజిఎం అండ్ సాంగ్స్ ఇంకా చాలా బాగుండి ఉంటే చాలా బాగుండేదేమో అని అనిపించింది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ లాట్ బెటర్ అంటున్నారు. మరి ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ అదిరిపోయాయంటున్నారు. ప్రస్తుతానికైతే ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్సెస్ వస్తున్నాయి. అయితే ఆ గ్రాండ్ ఇయర్ కోసం డెఫినెట్గా ఈ చిత్రాన్ని 1 టైం వాచ్ చేయొచ్చు అని అందరూ అంటున్నమాట.